Now fourth question. If you find a golden egg, what will you do with it? మీకు బంగారు కోడిగుడ్డు, ఇప్పుడు స్వామికి బంగారు కోడిగుడ్డు దొరికింది అంటే బంగారు గుడ్డు పెట్టే కోడి దొరికింది కదా. ఆయన ఏం చేసిండు, పట్టుకొని వచ్చేసిండు, వాళ్ళ అమ్మకి ఇచ్చిండు కదా జాయ్. మరి మీకే ఆ బంగారు కోడిగుడ్డు దొరికింది అనుకో, మీరేం చేస్తారు? నువ్వేం చేస్తావు జాయ్? నువ్వు చెప్పు, ఏం చేస్తావు? బంగారు కోడిగుడ్డు దొరికింది, నువ్వేం చేస్తావు? నువ్వు కోడిగుడ్డు ఇంటికి తీసుకెళ్తావా దొరికితే? చెప్పు, ఏం చేస్తావు? ఇంటికి తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇస్తావు. మరి రిక్విత్ నువ్వేం చేస్తావు నాన్న? నువ్వు అమ్ముతావా? ఓకే, అమ్మితే ఏమొస్తుంది? పైసలు వస్తే ఏం చేస్తావు? ఇల్లు కట్టుకుంటావా నువ్వు? ఇల్లు కట్టుకొని ఎవరెవరు ఉంటారు మరి ఆ ఇంట్లో? అవునా, ఓకే. నువ్వేం చేస్తావు నాన్న తారక్? కోడిగుడ్డు ఆ గోల్డెన్ ఎగ్ తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇస్తావా? ఓకే నాన్న. నిహారిక, వాట్ యూ విల్ డూ? నేను ఆమ్లెట్ వేసుకుంటా. బంగారు కోడిగుడ్డుతో ఆమ్లెట్ చేయరు కదా, అది గోల్డెన్ ఎగ్, ఆమ్లెట్ రాదు. ఏం చేస్తావు? టీచర్ నేను పేదవాళ్ళకి ఇస్తా టీచర్, వాళ్ళు అమ్ముకుంటారు టీచర్, వాళ్ళకి డబ్బులు దొరుకుతాయి. పేదవాళ్ళకి ఇస్తావా? ఓకే. నువ్వేం చేస్తావు ప్రిన్షా? మమ్మీకి ఇస్తా తీసుకెళ్ళి మీ మమ్మీకి ఇస్తావా? ఓకే నాన్న. నువ్వు? టీచర్ నేను అమ్ముతా టీచర్. నువ్వు అమ్మేస్తావా? అమ్మితే ఏమొస్తుంది? పైసలు వస్తే ఏం చేస్తావు? పైసలు మమ్మీకి ఇస్తా టీచర్. మమ్మీకి ఇస్తావా? ఓకే నాన్న, వెరీ గుడ్. నువ్వు? అమ్ముతా టీచర్. నువ్వు కూడా అమ్ముతావా? అమ్మితే పైసలు వస్తాయి, పైసలు వస్తే ఇల్లు కడతా. ఇల్లు, నువ్వు కూడా ఇల్లు కట్టుకుంటావా? ఇల్లు కట్టుకొని ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు, నేను టీచర్. ఓకే నాన్న. నువ్వు సాత్విక్, వాట్ యూ విల్ డూ? నువ్వు కూడా అమ్ముతావా? అమ్మి పైసలు వచ్చినాక ఏం చేస్తావు? ఇల్లు కట్టుకుంటా. నువ్వు కూడా ఇల్లు కట్టుకుంటావా? ఎట్లాంటి ఇల్లు కట్టుకుంటావు నువ్వు? ఎట్లాంటి ఇల్లు? నీకు ఎట్లాంటి ఇల్లు కావాలి చెప్పు. కోట, అదే రాజులు కింగ్స్ ఉండే ఇల్లు కదా, అట్లాంటిది కావాలా? నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావా? నువ్వు మమ్మీకి ఇస్తాను. రిక్విత్, నీకు ఎట్లాంటి ఇల్లు కావాలి మరి? నాకు బిల్డింగ్. నీకు కూడా బిల్డింగేనా? ఇంకా బిల్డింగ్. ఓకే నాన్న, వెరీ గుడ్.